ప్రేమతో ఆహ్వానించినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన వారందరికీ మరొకసారి వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. సిస్టర్ గారు నన్ను క్రిస్మస్ సందేశం అందించమన్నారు. క్రిస్మస్ సందేశం మనందరికీ తెలుసు, అయినప్పటికీ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదివి ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అలాగే మరొక వచనం కూడా చూద్దాము. 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కొరకు ప్రార్థించిన సోదరికి కూడా వందనాలండి. నేను కూడా ఒక్క మాట ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ జూమ్ మీటింగ్ కొరకు మీ స్తోత్రాలు. పాటలు పాడిన సోదరులు ప్రభువా, అలాగే ప్రార్థించిన సోదరిని బట్టి వందనాలు. నిర్వహిస్తున్న సోదరిని కూడా మీరు దీవించండి. కిజా సిస్టర్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన దీవెనలు దయచేయండి. భారం వహించి నడుపుతున్నారు, మీకు వందనాలు నాయన. అలాగే ఈ వాక్య భాగాల్లో నుండి నేను కాదయ్యా మీరే మాట్లాడండి, వినివారికి నాకు కూడా మేలు కలుగునట్లు మీ సహాయం, పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ 2 వాక్య భాగాల్లో నుంచి మనకు తెలుస్తున్నది ఏంటంటే, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ద్వారా ప్రభు ఈ ప్రవచనాలు తెలియచేశారు. మనకు శిశువు పుడతాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. మరి ఆయన ఎలాంటి వాడు అంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, కర్తయగు అధిపతి. అంత గొప్ప దేవుడు పుట్టబోతున్నాడు శిశువుగా అని మరి యెషయా మనకు తెలియచేశాడు. అలాగే కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. కన్యక ద్వారా పుడతాడు ఒక శిశువు అని కూడా మరి దేవుడు తెలియచేశాడు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఆశ్చర్యకరుడు అనే మాట ఎంతో నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాటే. అయితే దీనంతటికంటే ముందు కూడా మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఈయన ఏ సమయంలో పుట్టాడు యేసుప్రభు అంటే, హేరోదు భయంకరుడు, క్రూరముగా పరిపాలించిన హేరోదు దినాల్లో, ఆ దినాలు కూడా ఎంతో భయంకరమైనవి. ఆ కఠినమైన దినాల్లో యేసుప్రభు జన్మించారు. ఆ కాలములో, ఆ భయంకరమైన కాలములో ఆయన పుట్టి ఆ కాలాన్ని మార్చి దేశాన్ని, ఆ యూదా భూమిని పవిత్రపరిచాడు. అలాగే ఆయనకి మరొక పేరు కూడా మనం పెట్టవచ్చు, చరిత్ర పురుషుడు అని. ఎందుకు చరిత్ర పురుషుడు అంటే, ఆయన జననానికి ముందంతా కూడా బైబిల్ గ్రంథం పాత నిబంధన గ్రంథంగా చెప్పబడింది. ఆయన పుట్టిన తరువాత, జననము తరువాత కాలాన్ని క్రొత్త నిబంధన కాలము అని విభజించారు. కాబట్టి కాలమునే విభజించిన చరిత్ర పురుషుడైన, పుట్టుకకు ముందు మన ధర్మశాస్త్రం అంతా కలిపి నిబంధన, పాత నిబంధన అన్నాము, పాత నిబంధన కాలము అన్నాము ఆ కాలాన్ని. ఆయన పుట్టుక తరువాత, జననము తరువాత ఆ కాలాన్ని క్రొత్త నిబంధన కాలమని విభజించారు. కాబట్టి యేసు ప్రభువుని చరిత్ర పురుషునిగా లేదా శక పురుషునిగా మనం గౌరవించాలి. క్రీస్తుకు పూర్వం అంటే బిఫోర్ క్రైస్ట్, బీసీ,
ఆయన జన్మించినందుకు క్రీస్తు శకము అన్నాడు మెన్ని క్రీస్తు శకమని చరిత్రలో గుర్తించారు. అయితే అంతకుముందు రకరకాల శకాలు ఉండేవి. పాశ్చాత్య దేశాలలో కాన్స్టాంటినోపుల్ శకమని, అలెగ్జాండ్రియా శకమని, యాంటియోక్ శకమని అలాగ కాలమానాల్ని పాశ్చాత్యులు విభజించారు. మన దేశంలో కూడా విక్రమ శకము, శాలివాహన శకము అంటే కొంత కొంత కాలాన్ని శకములుగా వ్రాశారు. అయితే అవన్నీ కూడా పాశ్చాత్య దేశాల శకాలు, మన దేశంలోని శకాలు కూడా ఆ వాడుకంతా కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టి శకపురుషుడుగా పుట్టాడో వాటన్నిటిని కూడా రద్దు చేసేసి అందరూ కూడా క్రీస్తు శకము అన్నారు. ఇప్పటికీ క్రీస్తు పుట్టిన తరువాత ఆ పాత శకములన్నీ మారిపోయినాయి. ప్రపంచం అంతా కూడా క్రీస్తు శకమనే అలవాటు చేసుకున్నారు. యేసుక్రీస్తు కాబట్టి శకపురుషుడుగా మనం ఆయన్ని గమనిస్తున్నాం. అంత గొప్ప వ్యక్తి. శకపురుషుడు అంటే మామూలైన విషయం కాదు. అయితే ఈయన జన్మించినప్పుడు యూదులలో జన్మించాడు. యూదులు మాత్రమే కాదు, మరి తూర్పు దేశస్థులు కూడా ఆ నక్షత్రాన్ని చూచి వారు బయలుదేరి వచ్చి ఆయన నక్షత్రం వెంబడించి వచ్చి ఆయన్ను రకరకాలైన కానుకలు తెచ్చి ఆయనను పూజించారు. కాబట్టి యూదులతో పాటు తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఈ ప్రజలలో చేర్చబడ్డారు. అలాగే అంటే తూర్పు పడమరలు కలిశాయి ఈయన పుట్టుకతో. తరువాత మరి బెత్లెహేములో జన్మించాడు కాబట్టి తూర్పు దేశాలకు చెందిన వారని చెప్తున్నాము. అయితే పండితులైన జ్ఞానులు, అన్యులు, పామరులైన గొర్రెల కాపరులు వాళ్ళు కూడా కలిశారు. అన్నిటికంటే ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే పరలోకము నుండి దూతల సైన్య సమూహము కూడా భూలోకానికి వచ్చి గొర్రెల కాపరులకు ప్రభు జన్మించిన ఆ గొప్ప వర్తమానాన్ని అందించారు. కాబట్టి దేవదూతలు, భూలోకంలో ఉన్న యూదులు, అన్యులు, అలాగే గొర్రెల కాపరులు, పండితులైన జ్ఞానులు అందరూ కలిసి ఏకమయ్యారు. పరలోకము, భూలోకము ఏకమైంది. దేవుడైన వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అన్న వాక్యానికి ఇక్కడ వాక్య నెరవేర్పు జరిగింది. కాబట్టి యేసుక్రీస్తులో దేవుడు మానవుడు ఏకమైందిగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ వాక్యం గురించి అంటే వాక్యమైన యేసు ప్రభు పుట్టుకను గురించి సువార్తలన్నిటిలో కూడా రాయబడింది. మార్కు సువార్తలో మార్కు ఎలా ప్రారంభించాడంటే 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అంటూ ప్రారంభించాడు. అలాగే మరి మత్తయి సువార్తికుడు ఏం చెప్పాడు అంటే అబ్రహాము కుమారునిగా వివరిస్తూ వచ్చాడు. లూకా సువార్తికుడు ఏం చెప్పాడంటే మరి యోసేపు మరియమ్మలను అడుగు నుండి ప్రారంభిస్తూ ఆదాము దాకా వంశావళిని వివరించాడు. కాబట్టి ఆదాము దేవునికి మనుష్య రీత్యా కుమారునిగా ముగించాడు. మార్కేమో సువార్తికుడు, మార్క్ అనే సువార్తికుడు కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అంటూ ఆయన సువార్తను ప్రారంభించాడు. ఇక యోహాను దగ్గరకు వచ్చేటప్పటికి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటూ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, అలాగే 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా సువార్తికుడైన యోహాను ప్రభువుని గురించి రాశాడు. కనుక ఇవన్నీ మనము గమనించినప్పుడు మానవ దేహంతో ఈ లోకానికి వచ్చింది ఎవరు అంటే దేవుడే. దేవుడే మానవుడుగా, వాక్యమే మానవ రూపిగా లోకములోనికి వచ్చింది. కాబట్టి దేవుడు, మానవుడు, వాక్యము, శరీరము, లోకము, పరలోకము, మహిమ అన్నీ కూడా ప్రభువులో మిళితమైపోయి ఉన్నాయన్నమాట. అందువలన యేసు ప్రభువు పరిపూర్ణమైన దేవుడు, అలాగే సంపూర్ణమైన మానవుడు కూడా. పరిపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. అటు దేవునికి ఇటు మానవునికి మధ్యవర్తిగా భూలోకానికి పరలోకానికి ఒక పెద్ద నిచ్చెనగా లేదా ఒక వంతెనగా ఆయన మరి మన కొరకు దిగి వచ్చాడు.
అంతేకాకుండా ఆయన ఎందుకు వచ్చాడు అంటే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే అంటే యేసు నామముననే మనం రక్షణ పొందాలి. ఆకాశం క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామములో కూడా రక్షణ లేదు అని అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు మానవ శరీరధారిగా పరలోకమును తండ్రి మహిమను విడిచి భూలోకానికి ఒక శిశువుగా చిన్న బాలుడుగా జన్మించాడు. అయితే ఆయన జన్మ పవిత్రమైన జన్మ కన్యమరియకు ఆయన జన్మించాడు. ఎప్పుడో యెషయా ప్రవక్త ద్వారా 700 సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు పుట్టుకకు 700 సంవత్సరాలకు పూర్వమే ప్రవచించబడిన ఈ ప్రవచనం బెత్లెహేములో నెరవేర్చబడింది. అయితే మరి ఆయన గురించి చెప్పిన మాట మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అన్నారు. ఆశ్చర్యకరుడా, నిజమే, ఆయన పుట్టుకే ఆశ్చర్యం. మరి కన్యమరియ గర్భంలో నుంచి ఆయన ఆశ్చర్యంగానే ఉద్భవించాడు. నేను కన్యకను కదా, ఇది ఎలా జరుగుతుంది అని గబ్రియేలు దూత వర్తమానం అందించినప్పుడు, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు, నువ్వు కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు అని దూత మాట్లాడాడు. కనుక మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆశ్చర్యంగా ఆయన జన్మించటం అనేది జరిగింది. నిజమే. అంతేకాదు, ఆయన బలవంతుడైన దేవుడు కూడా, గొప్ప దేవుడు. మరి ఎందుకు బలవంతుడైన దేవుడు అంటే, మన జీవితాల్లో మన వరకు మనం ఆలోచన చేస్తే ఎన్నో కష్ట నష్టాలు, కన్నీరు, దుఃఖం ఎన్ని ఉన్నా వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి తన బలమైన హస్తాలలో మనల్ని భద్రపరిచి ఈ రోజు కూడా రక్షించబడిన నాటి నుంచి మన అడుగులు స్థిరపరిచి మన విశ్వాస యాత్రలో మనల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడుగా ఉన్నాడు ఆయన. అలాగే ఆలోచనకర్త. ఆయన ఆలోచన, మరి ఆయన ప్రణాళిక ఏమిటి అంటే, మానవ రూపిగా భూమి మీదకి వెళ్ళి పాప పరిహారం జరిగించాలి, సకల మానవాళికి రక్షణ కలిగించాలి అనే మంచి ఆలోచనతో భూమి మీదకు బాలుడుగా ఆయన జన్మించి వచ్చాడు. అదే మనం క్రిస్మస్ అంటున్నాం. క్రీస్తు మాస్ ఆరాధన, క్రైస్ట్ యొక్క ఆరాధన. నిత్యుడగు తండ్రి అన్నాం. నిజమే, ఆయన నిత్యుడగు తండ్రియే. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. పురాతన కాలం అంటే అనాది కాలము నుండి శాశ్వత కాలం, ఎప్పటెప్పటికీ కూడా ఆయన దేవుడుగా ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. మరి అలాగే ఇశ్రాయేలీలను ఏలబోవాడు మరి వస్తాడు అని చెప్పిన మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ దినాన్న. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో సృష్టిని జరిగించినప్పుడు ఒక మాట ఉంది అక్కడ, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అక్కడ సృష్టి జరిగించినప్పుడు యెహోవా దేవుడు ఆదాము హవ్వలను సృష్టించాడు అని చెప్పుకుంటాం. అయితే అక్కడ ఇంకా ఎవరున్నారు? ప్రభు కూడా ఉన్నాడు, యేసు ప్రభు కూడా ఉన్నాడు, త్రిత్వమై ఉన్న దేవుడు అక్కడ ఉన్నాడు. మరి అందుకే మన అనే మాట మనం చదువుతున్నాం. కనుక ఆయన పురాతన కాలము నుండి ఉన్న దేవుడు అనేది రుజువు అన్నమాట మనకి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం. పురాతన కాలం మొదలుకొని మరి ఈనాడు ఉన్నాడు, ఎన్నటెన్నటికీ కూడా ఆయన ఉన్న దేవుడు. ఉన్నవాడను అనువాడను అన్నాడు. నేనే యెహోవాను అని మోషేకి అబ్రహాముకు బయలుపరుచుకున్నటువంటి గొప్ప దేవుడు. అయితే మరి ఆయన ఆది సంభూతుడు, ఆదిలోనే ఉన్నవాడు, ఆది సంభూతుడు. అంతేకాదు, నేనే అల్ఫా ఓమెగా, ఆదియు అంతమునై ఉన్నానని కూడా చెప్తున్న దేవుడు ఆయన. ఈనాడు క్రిస్మస్ జరుపుకుంటున్న రోజున ఆయన మనం పసిబాలుడుగా మరి పశువుల తొట్టిలో మనం ఆయన్ని చూస్తున్నాం. అయితే ఆయన పసిబాలుడుగా పశువుల తొట్టిలో ఎందుకు ఉన్నాడు అంటే మనకు ఆ వాక్యం కూడా తెలుసు. ఫిలిప్పి 2:6లో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎందుకు ఆ పశువుల శాలలో
ఆ గేదెలు తినే, పశువులు తినే ఆ తొట్టిలో ఎందుకు పడుకోవాల్సి వచ్చింది అంటే, ఆయన ఎంత గొప్ప కార్యం చేయడానికి ఆ పసిబాలుడుగా వచ్చాడో ఈ వాక్యంలో మనం గ్రహిస్తున్నాం. ఆయన దేవుని కుమారుడని మనం సువార్తల్లో భక్తులందరూ రాయడం మనం చదువుతున్నాం. మరైతే ఆ దేవుని కుమారుడుగా అక్కడ పరలోకంలో కోటాను కోట్ల దూతల సమూహాల స్తుతిగానాల మధ్య మరి దేవుని తండ్రి కుడిపార్శ్వమున ఆనుకుని కూర్చుండే ఆ ధన్యత అంతటిని కూడా ఆయన విడిచిపెట్టి, అయ్యో విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదు. కానీ విడిచిపెట్టి ఏం చేశాడు, మనుష్యుల పోలికగా ఈ లోకములో జన్మించాడు. ఇంకా మనుష్యుని పోలికే కాదు, దాసుని స్వరూపము ధరించాడు. దాసుడు అంటే యజమాని దగ్గర దాసుడు ఎంతో విధేయత కలిగి తల వంచి తన పనిని తాను నిర్వహించాలి. దాసుడు అంటే మరి ఎంతో తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా దాసుడు ఉండాలి. అంతేకాకుండా అలా చెప్తూ దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఏ రిక్తుడు అంటే ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. ఏమీ లేనివాడుగా తనను తాను తగ్గించుకున్న గొప్ప దేవుడండి. కనుక ఆయన ఈనాడు క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఉండగా మనం బాలుడైన క్రీస్తు, ఇంకా చాలా సంఘాల్లో ఇప్పటికీ పాడతారు లాలి లాలి అనుకుంటూ, లాలెమ్మ లాలి బాలయేసుకు లాలి అని పాడతారు. మరి కేథలిక్ చర్చెస్‌లో అయితే ఇంకా బాలయేసుకి మందిరాలు కట్టి బాలయేసు పేరు పెట్టుకుంటూ ఆయనకు పూజలు చేస్తూ మొక్కుబడులు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈనాడు మనం చూడవలసింది బాలయేసును కాదు. పుట్టిన క్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు? మరి ఆయనను అందరము ఎలా ఆరాధించాలి అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలంటే లూకా సువార్త మొదటి అధ్యాయం మరి 43వ వచనానికి వెళ్దాం. మరియకు దూత ప్రత్యక్షమై, నీకు కుమారుడు పుడతాడు, మరి ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయన గురించే దూత చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మా మరియ నీ చిత్తమే అంటది. అన్న తర్వాత వెంటనే కొండసీమలలో ఉన్న బంధువురాలైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈమెను చూడగానే ఆ ఎలిజబెత్ చాలా సంతోషంతో, ఎంతో సంతోషంతో మరి ఆమె గర్భంలో ఉన్న శిశువు అంటే యోహాను ఉన్నాడు ఎలిజబెత్ గర్భంలో, బహువృద్ధురాలుగా ఉంది ఆమె. ఆమె మరియను చూడగానే ఆ 41వ వచనంలో ఆమె గర్భములోని శిశువులు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. ఇక్కడ ఆశ్చర్యకరుడు అనే మాట నిజంగా ఆశ్చర్యం అండి. ఇక్కడేమో పశువుల పాకలో బాలుడుగా పడుకున్నాడు, పండుకొని పశువుల తొట్టిలో. మరి దూతల సైన సమూహం వచ్చేమో గొల్లలకు, గొర్రెల కాపరులకు ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి అని మనం 2వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు కొందరు గొర్రెల కాపరులు. మరి ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఆ దూత ఏం చెప్తున్నాడు అంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దూత చెప్తూ ఉన్నాడు. దూతను ఎవరు పంపారండి? ఇక్కడేమో పశువుల తొట్టిలో బాలుడుగా పడుకున్నాడు ప్రభువు. మరి అక్కడ దూత ఏమో ప్రభువు దూత అంటున్నారు. ప్రభువు దూత వచ్చి ప్రభు ఆజ్ఞాపించిన మాటలే అక్కడ చెప్తున్నాడు దూత. అంటే అక్కడేమో ప్రభువుగా ఉన్నాడు, ఇక్కడేమో బాలుడుగా ఉన్నాడు. బాలుడుగా, పసిబాలుడుగా పశువుల తొట్టిలో పండుకున్నాడు. అక్కడ గొర్రెల కాపరులకు ప్రభువుగా ఆ దూత ద్వారా వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. మరి మొదటి అధ్యాయం ఎలిజబెత్ మరియా మాట్లాడుకునేటప్పుడు ఆ ఎలిజబెత్ ఆ గర్భములో శిశువు గంతులు వేసినప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను మరియను చూడగానే సంతోషించి, ఆ సంతోషంతో లోపల ఉన్న యోహాను కూడా ప్రభువును గుర్తించి గంతులు వేస్తున్నాడు. అప్పుడు ఆమె దేనితో నిండుకొనినదై అని వ్రాయబడిందంటే పరిశుద్ధాత్మతో నిండుకొనినదై.
అంటే ఏ కాలములోనైనా మనం పరిశుద్ధాత్ముడు అనగానే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో అగ్ని నాలుకలుగా విభజించబడి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అప్పుడు వారంతా అక్కడ ఉన్న వారంతా కూడా అన్య భాషలతో మాట్లాడారు అని చదువుతాం మనం. అయితే అప్పుడే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడా? కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మరి సర్వకాల సర్వావస్థలయందు అటు తండ్రి, ఇటు కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రికాలములలో ముగ్గురు కలిసి తమ కార్యాలు నిర్వహించిన త్రికాలాలలో త్రిత్వముగా ఉన్న దేవుడు. కాబట్టి ఎలిజబెత్ అంటుంది, నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ఆమె మరి మరియా లోపల శిశువుగా ఉన్నటువంటి ప్రభువుని మా ఎలిజబెత్ ఏమంటుంది? నా ప్రభువు అంట. ఎలా గ్రహించగలిగింది? పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆమె ప్రవచిస్తూ ఉందన్నమాట. ప్రభు గర్భములో ఉన్న శిశువు ఆమెకు ఎలా ఉన్నాడంటే ప్రభు అయ్యాడు. సరే, ఆమె చక్కగా పొగిడింది. ఆ తర్వాత మరియ కూడా జవాబు చెప్తా ఉంది. 46వ వచనంలో, అప్పుడు మరియ ఇట్ల నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దీనురాలి స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మరియ మరొక విషయాన్ని మాట్లాడుతూ 1:48లో నా రక్షకుడు అంటుంది మరియ. గర్భంలో మోస్తూ ఉంది శిశువుని, కానీ ఆమెకు ఆ గర్భస్థ శిశువు ఎలా ఉన్నాడంటే రక్షకుడుగా ఉన్నాడు. నిజమే. ఎలిజబెత్ ఏమో నా ప్రభు అంటుంది, మరియ ఏమో నా రక్షకుడు. ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన ఎవరో ఇద్దరు కూడా వివరిస్తూ ఉన్నారు కదండి. అపోస్తల కార్యాల్లో పరిశుద్ధాత్మ దిగి వచ్చాడని అప్పుడు అనుకున్నారు ప్రజలంతా. కానీ 3 కాలాలలోనూ ముగ్గురుగా త్రిత్వముగా ఏకమై ఉన్న ఆ గొప్ప దేవుణ్ణి మనం ఇక్కడ చూస్తున్నాం. తొట్టిలోనేమో బాలుడుగా పండుకున్నాడు, గొర్రెల కాపరులకేమో ప్రభువే అయ్యుండి వారికి దూత చేత వర్తమానం పంపాడు ప్రభువుగా. మరి ఇక్కడ ఎలిజబెత్ మరియలను చూస్తే ఎలిజబెత్ ఏమో నా ప్రభు అంటుంది, మరియా ఏమో నా రక్షకుడు అంటుంది. కనుక ఈయన ఆశ్చర్యకరుడే, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు. ఆ దూత కూడా రక్షకుడు మీకు పుట్టాడనే చెప్పాడు. అదే మాటను మరియ కూడా నా రక్షకుడు అని చెప్పింది. అందరి కొరకు పుట్టాడు అనుకోవట్లేదు ఆమె. ఆమె నాకు నా రక్షకుడు అని మరియ కూడా చెప్పగలుగుతుంది. కనుక ప్రభువు శిశువుగా పరుండి ప్రజలకేమో దేవునిగా వర్తమానం పంపుతున్నాడు. ఆయన ఎలాంటి ఇప్పుడు బాలుడుగా పుడితే పుట్టాడేమో, కానీ ఆ పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన మన కొరకు చేసిన ఆ ఘనకార్యము, ఆ గొప్ప కార్యము, ఆ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పుట్టింది ఎందుకంటే మరణించడానికి. క్రిస్మస్ బాలుడిగా పుట్టాడని మనం సంతోషంగా ఏదేదో చేస్తూ ఉంటాం, కానీ క్రిస్మస్ అన్నప్పుడు మనం ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు మరణించాడు, మనల్ని రక్షణలోకి నడపడానికి, నరకాగ్ని నుండి తప్పించి పరలోక రాజ్యానికి మనల్ని చేర్చడానికి ఆయన మన కొరకు పుట్టాడు అనేటువంటి విషయాన్ని మనం అనుదినము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గురించి మరి హెబ్రీ పత్రికలో 7:26 వచనంలో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి. పవిత్రుడు, ఆయనలో ఏ పాపము లేదు, నిర్దోషి, ఏ దోషమో లేదు, నిష్కల్మషుడు, ఏ కల్మషమో లేదు. మన వంటి పాపులలో 30 ఏళ్ళు మనతో కలిసి జీవించిన మానవులతో ఏ పాపము చేయకుండా ప్రత్యేకముగా తన ప్రవర్తనను కాపాడుకున్న గొప్ప దేవుడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, గొప్ప దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆయనే మన తరపున యాజకత్వం నిర్వహించేటువంటి దేవుడు. ఎంత గొప్ప మాట ఇది. మరి అలా నివసించినటువంటి ఆ ప్రభువు మరి ఈనాడు ఎలా ఉన్నాడంటే పసి బాలుడుగా పశువుల తొట్టిలో పడుకొని ఉన్నాడు. చూచేవారంతా కూడా పసిబాలుడుగానే భావించవచ్చు. క్రిస్మస్ చేసుకుంటున్న వాళ్ళు కూడా
పసిబాలుడుగానే భావించొచ్చు. కానీ మరి ఆ పసిబాలుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మనందరము రక్షించబడ్డాం కాబట్టి ఆ రక్షణ యొక్క విలువ మనకు తెలుసు, మంచిదే. కానీ ఆ రక్షణలో మనం ఎంతవరకు ఎదుగుతున్నాం? ఎంతవరకు దేవుని కృపలో భద్రపరచబడ్డాం? దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా లేదా? అని మనం సంవత్సరాంతానికి వచ్చాం కాబట్టి మనం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మ పరిశోధన మనం చేసుకోవాలి. అనుదినము, అనుక్షణము కూడా మనం ఆ పరిశీలన చేసుకున్నప్పుడే మన యొక్క రక్షణకు మరి విలువ ఉంటదన్నమాట. ఇక్కడ మరి ఆయన యొక్క శ్రేష్టమైన లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం. అయితే ప్రభు కూడా మనల్ని అలాగే ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన పోలికలో మనం ఉండాలి. ఆయన చిత్తములో మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ మరి అంచె దినాల్లో, అందులో సంవత్సరాంతంలో మనల్ని మనం పరిశీలించుకోవలసిన బాధ్యత మన మీద తప్పకుండా ఉంది. అయితే ఆయన ఎలాంటి జీవితం జీవించాడు? ఆయన జీవితంలో ఎలాంటి మాదిరి మనకుంచి వెళ్ళాడో అది కూడా మనం ఆలోచన చేసి, ఆ రీతిగా మనం ప్రభు చిత్తానుసారమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఏదో రక్షించబడ్డాం, మరి విశ్వాసంగా కొనసాగుతున్నామంటే కాదు. ఆయన ఏమి ఆశిస్తూ ఉన్నాడు మనలో? ఆయన ఎలా జీవించాడు ఈ లోకయాత్రలో అంటే, మనం ఇందాక చదివాము. దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కదండీ! ఫిలిప్పీ పత్రిక 2:6లో ఆయన దేవుని స్వరూపి, తండ్రి కుడి పార్శ్వమున కోటానుకోట్ల దూతల యొక్క స్తుతిగానాల మధ్య నివసించగలిగినటువంటి గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మన కొరకు దాసుని స్వరూపము ధరించి తను తాను రిక్తునిగా అంటే తగ్గించుకొని, దాసుడు అంటే తగ్గించబడిన జీవితం ఉంటేనే వాడు దాసుడవుతాడు. కనుక ప్రభు అలాంటి దాసునిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. కదండీ! ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, మనం అట్టి తగ్గింపు జీవితం కలిగుండాలని ప్రభువు కూడా మనల్ని కోరుతూ ఉన్నాడు. కనుక ఆయన ఎంతవరకు తగ్గించుకున్నారు? ఆయనకు భూలోకంలో నాకు తలవాల్చుకొనుటకు ఏమైనాను కొంచెమైనను స్థలము లేదు అని ఆయనే చెప్పారు. తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయంట గాని, ఆయనకు నక్కలకు బొరియలున్నవి గాని ఏ ప్రభువుకు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఆయన ఏర్పరచుకోలేదు. హాయిగా ఉండాలంటే ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు. కానీ ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళడానికి మరి తనను తాను రిక్తునిగా, దాసునిగా మరి జీవించి వెళ్ళాడు. ఎందుకు ఎంత రిక్తునిగా ఉన్నాడు అంటే, మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఆయన జన్మించింది ఎక్కడ? పశువుల పాకలో. ఆ పశువుల పాక కూడా మరి ఇరుకైపోయింది. ఎక్కడ స్థలం లేదు. బదులు పుచ్చుకున్న పశువుల పాకలోనే ఆయన సొంతగా ఎక్కడ ఉండడానికి అవకాశమే లేదు. మరి ఆ ఊర్లో బంధువులున్నారేమో! అంతా నిండిపోయి ఉన్నారు. జనసంఖ్య రాయడానికి వెళ్ళినప్పుడు మరి యోసేపుకి ఎవ్వరికీ ఎక్కడా కూడా మరి ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు. బహుశా మరి మరియ గర్భవతిగా ఉంది కాబట్టి అది కష్టమైన పరిస్థితి. మరి ప్రసవించిందంటే అలాంటి స్త్రీకి స్థలం ఇవ్వలేరు. రెండోది ప్రసవించిందంటే 40 దినాలు ఆమె కడగా ఉండాలి. ఇవన్నీ పాత నిబంధన సిద్ధాంతాల ప్రకారం ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు. ఎక్కడ ఆ స్థలం సత్రంలో కూడా స్థలం దొరకలేదు. అక్కడ కూడా ఓ చిన్న పశువుల తొట్టిలో పసిబాలుడుగా పొత్తిగుడ్డలలో పండుకోబెట్టింది మరియ. మరి ఆయనకి ఇల్లు వాకిలి ఉందా అండి? ఏమైనా తలవాల్చుకొని రెస్ట్ తీసుకోవడానికి ఏదైనా సొంతది ఏమీ ఆయనకి లేదు. జన్మించింది కూడా పశువుల పాకలోనే. ఇక బోధ చేశారు ఆయన. ఎక్కడ బోధ చేశారు? అది కూడా అద్దె పడవలు, అద్దె దోణిలే. అక్కడ ఏదుంటే అది దాని మీద ఎక్కి ఆయనకు సొంత చిన్న మరి బోధ చేయాలంటే చిన్న పడవ కూడా లేదు. మనకు స్కూటర్లు, కార్లు, బైకులు ఎన్నో ఉన్నాయి. దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి. కానీ ఆయన దీనుడుగా మరి జన్మించడమే దీనుడుగా, జీవించడం కూడా దీనుడుగా, రిక్తుడుగానే జీవించాడు. ఆ పడవ కూడా బదులు పుచ్చుకున్న పడవలోనే ఉన్నాడు. పేతురు పడవనెక్కి కొంచెం లోపలికి తొయ్యి దోనెను అన్నాడు. ఎవరెవరివో ఆయన బోధకాయన బదులు తీసుకొని ఉపయోగించుకున్నాడు గానీ, ఆయనకు సొంతగా ఏమీ లేదు. అలాగే మరి యెరూషలేముకు జయప్రవేశం చేసినప్పుడు గాడిద పిల్లనెక్కి వచ్చాడు. అది కూడా ప్రవచన నెరవేర్పు జరిగింది.
ఆ గాడిద కూడా ఎవరిదో బదులు పుచ్చుకొని ఆ గాడిద మీద ఆసీనుడై యెరూషలేం పట్టణానికి ఆయన వచ్చాడు. మరి చివరిగా ఆయన భోజనం చేసిన మేడగది కూడా ఆయనకు లేదు. అది కూడా శిష్యులను పంపిస్తూ నీళ్లు మోసుకుంటూ వచ్చే మరి ఒక వ్యక్తి కనబడతాడు. ఆయనకు ఆ గది కావాలని అడగండి, దాన్ని సిద్ధం చేయండి రాత్రి వేళ ఆ భోజన కార్యక్రమానికి అడిగినప్పుడు ఆ మేడగది కూడా ఆయన సొంతది కాదు. అది కూడా బదులు పుచ్చుకున్న మేడగది. పశువుల పాక సొంతది కాదు. మరి బదులు పుచ్చుకున్న పడవలోనే ఎంతకాలం బోధ చేసినా వాటిల్లోనే ఆయన బోధించాడు. అలాగే గాడిద కూడా ఆయన సొంతది కాదు. ఆ గాడిద కూడా బదులు తెచ్చుకున్నదే. అలాగే మేడగది కూడా ఎవరిదో ఆ రోజు మరి ప్రభురాత్రి భోజన కార్యక్రమానికి ఆయన ఆ మేడగదిని బదులడిగాడు. ఇక చివరిగా ఆయన మరణం. ఆయన మరణం కూడా మరి బదులు పుచ్చుకున్న సమాధిలోనే. ఆయనకి అందరూ మరి అరిమతయి యోసేపు మరి తాను చేయించుకున్న తన త్రవ్వించుకున్నటువంటి సమాధిలో రాతి సమాధిలో ప్రభువుని పెట్టడం జరిగింది. ప్రభువుకు సొంత సమాధి కూడా లేదు. పుట్టుకలో దీనత్వమే, బోధలో దీనత్వమే. మరి ఆ చివరి సమాధి మరణించినప్పుడు సమాధి కూడా ఎటు చూసినా ఆయన దీనుడుగా, దరిద్రుడుగా, మన కొరకు రిక్తుడుగా జీవించాడు. ఈరోజు మనం ఎన్ని ఉన్నా అది లేదు, ఇది లేదు, ఇల్లు లేదండి మాకు. మరి అన్నీ ఉన్నాయి గాని ఇంకా బైకులు లేవండి మా పిల్లలకి. ఇంకా గొప్ప గొప్ప చదువులు లేవండి. ఇలా ఏవేవో మనం దేవుడిచ్చిన వాటితో తృప్తి పడకుండా ఇంకా లోట్లు ఉన్నట్టుగానే మనం భావిస్తూ ఉంటాం. కానీ ప్రభువుకి ఎన్నున్నాయి? ప్రభువుకి ఏమీ లేవు. అన్నీ ఉన్నవాడు, సమస్త సృష్టిని సృష్టించినవాడు, సమస్త సృష్టి నాదే అని చెప్పినవాడు, అలాంటి గొప్ప దేవుడు ఏమీ లేనివాడుగా మన కొరకు ఇక్కడ బలి అయి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరణించి సమాధి చేయబడిన దేవుడు. రిక్తుడైన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరాంతానికి వచ్చేసాము. మరి ఆత్మీయంగా మనం ఎంతవరకు దేవునిలో ఎదుగుతున్నాము? మరి శారీరకమైన అవసరాల కొరకు తృప్తి లేని జీవితమే జీవిస్తున్నాం. ఇంకా అది కావాలి, ఇది కావాలి, అది లేదు, ఇది లేదు అంటూనే ఉంటాం. కానీ ఆత్మను ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే దేవునిలో ఎంతవరకు ఎదుగుతున్నాం? వాక్య ధ్యానంలో ఎదిగామా? జారిపోయామా? ప్రార్థనకి దేవునికి ఇవ్వవలసిన సమయం ఎంతవరకు ఇచ్చామో ఇస్తున్నామా? ఇవ్వలేకపోతున్నామా? మరి మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే దేవుని రాకడా సమీపంగానే ఉంది. మన సంవత్సరాంతానికి వచ్చాం కాబట్టి ఒక్కసారి ఈ సంవత్సర కాలం అంతటిలో ప్రభు మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయన సన్నిధిలో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు అని మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతూ మనల్ని మనం సరిచేసుకునే జీవితానికి రావాలండి. ఎందుకంటే మరి ప్రభు మనల్ని రక్షించుకున్నాడు, తన బిడ్డలుగా ఇంతకాలం నడిపించాడు. మనం వెనకబడిపోతే ఆయనకు చాలా దుఃఖం ఉంటుంది. మనం పాట పాడతామండి, ఏమనంటే నీ వెంటే నేను నడుస్తాను ఏసయ్యా అని. నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను వస్తాను. పాడతాం, కానీ ఆయన వెంట నడుస్తున్నామా? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? ఆయన చెప్పింది చేస్తున్నామా? ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో దేవుని చిత్తం నిజంగా మనం నెరవేరిస్తేనే ఆయన నిజమైన బిడ్డలం. కానీ పాటలైతే పాడతామండి, చాలా బాగా పాడతాం. అది పాడేటప్పుడు హృదయపూర్వకంగా పాడాలి. దాని భావాన్ని మనం గ్రహించుకుంటూ పాడినప్పుడు మన హృదయానికి మరి నొచ్చుకుంటుందన్నమాట. అప్పుడు మన జీవితాన్ని మనం దిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కనుక మరి పాట పాడడమే కాదు, ఆ పాటలో భావాన్ని మనం గ్రహించుకుంటూ ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మన జీవిత యాత్రను మరి నిర్వహించుకోవాల్సి ఉంది. అందుకే మనం అప్పుడప్పుడు మాసిలామణి గారు రాసిన పాట పాడుతూ ఉంటాం. యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. పాట అయితే పాడతాం. ఏమని పాడతాం? యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచూ ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. ఎరిగాము యేసుని, ఎరిగిన వాళ్ళమే మళ్ళీ ఇప్పుడు యేసుని వెతుకుతున్నాం. ఎందుకు? ఎరిగిన దారి తొలగిపోయామట. దానివల్ల ఏమైంది? హృదయములో కృంగుదల, బాధపడుతున్నాం. అయితే ఒకసారి మనం పరిశీలించుకుంటే నిజమే ఈ పాట ఎంతో సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళాలి. అందుకే మరి ఆయన చక్కగా ఆ పాట రాశారు. ఎరిగిన దారి తొలగిన వేళ ఎదల కృంగితి, యేసయ్య తార ఎప్పటి ఓలే ఎదురాయే త్రోవలో, ఎంతో అబ్బురపడుచు విస్మయమొందుచు ఏగీతి స్వామి కడకు, అందాల తార అరుదించే నాకై అంబరవీలో. ఈ పాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాడుకుంటాం, హాయిగా పాడుకుంటాం. క్రిస్మస్ సమయంలో ఇంకా బాగా పాడుకుంటాం. కానీ ఆ పాటలోని ఆ చరణం మన హృదయానికి హత్తుకొని మనం దాన్ని పరిశీలించి ఆ రీతిగా మనం ప్రభువులో ముందుకు సాగాలి. యేసుని ఎందుకు వెతుకుతున్నాం? మళ్ళీ ఎరిగిన వాళ్ళమే. ఎరిగిన దారి తొలగిపోయాం కాబట్టి ఎదలో కృంగుదల ఉంది గాని అయినా ప్రభు చెంతకు రాని స్థితిలో ఉన్నామేమో. ఈ సంవత్సరాంతంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మరి ఇలాంటి ప్రభుని మనం ఎలాంటి ప్రభు అండి? బదులు పుచ్చుకున్న పాకలో పుట్టాడు, బదులు పుచ్చుకున్న ధోనిలో బోధ చేశాడు, బదులు పుచ్చుకున్న గాడి మీద ప్రయాణం చేశాడు, బదులు పుచ్చుకున్న మేడగదిలో భోజనం చేశాడు, రాత్రి భోజనం, ఆఖరి భోజనం. అలాగే బదులు పుచ్చుకున్న సమాధిలోనే పెట్టబడ్డాడు. ఆయనకు సొంతగా ఏముందండి? ఏమీ లేదు. మరి రిక్తుడుగా వచ్చాడు, తన ప్రాణాన్ని బలిగా మన కొరకు అర్పించాడు. కానీ మనం ఏంటంటే ప్రభు ఎన్ని ఈవులనిచ్చినా కూడా ఇంకా అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, ఇంకా అది కావాలి, ఇది కావాలి అంటూనే మనం మన జీవిత యాత్రలో సణుగుళ్ళు గొణుగుళ్ళు కలిగి ఉంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి మరి ఇప్పటికైనా మనం ఆ తృప్తి లేని జీవితాన్ని విడిచిపెట్టి చివరి స్థితిలో అంటే సంవత్సర చివరలో ఉన్నాం కాబట్టి ప్రభు దగ్గర మన బలహీనతలన్నీ ఒప్పుకొని మన ఆత్మీయ స్థితిని పరిశోధించుకొని పరిశీలించుకొని ఎక్కడ తప్పిపోయామో ప్రభు మళ్ళీ మనకు ఎదురు వస్తున్నాడు. తప్పిపోయిన మనల్ని మళ్ళీ తన హస్తాల్లోకి తీసుకొని తన కౌగిలిలోకి తీసుకొని మనల్ని హత్తుకొని భద్రపరిచి మరలా మన పూర్వస్థితిని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడ తప్పిపోయామో మనల్ని మనం ప్రార్థించుకుంటూ పరిశీలించుకుంటూ ప్రభు హస్తాలకు మనల్ని మనం అప్పగించుకోవాలి. నిజమైన క్రిస్మస్ సందేశం ఇదేనండి. ఆయన పుట్టాడు, మరణించాడు, ఎందుకంటే నీకు నాకు రక్షణ దయచేయడానికి. దయచేశాడు, విశ్వాసలంగా కొనసాగుతున్నాం. కానీ ఎక్కడో తప్పిపోతున్నాం, ఎక్కడో తప్పిపోతున్నాం. ఎక్కడ తప్పిపోతున్నాం? దేవుడు మనల్ని ఫలించమన్న ఆత్మఫలాలు ఫలిస్తున్నామా? వాక్యము ప్రార్థనలో ఎదుగుతున్నామా? అనేకులకు మాదిరిగా ఉన్నామా? ఈ సంవత్సర కాలంలో ఎంతమందిని, ఎన్ని ఆత్మలను ప్రభు కొరకు మనం సంపాదించాం? ఎంతమంది బిడ్డలను, ఆత్మీయ బిడ్డలను మనం కన్నాం? ఇవన్నీ కూడా మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఆయనలో ముందుకు సాగాలి. తృప్తి కలిగిన జీవితం జీవిద్దాం. ప్రభు ఇచ్చిన ఈవులతో తృప్తి పొందుదాం. అన్నిటికంటే శరీర సంబంధమైన ఈవుల గురించి తాపత్రయం కాకుండా పరలోక సంబంధమైన ఈవుల కొరకు మనం ప్రాకులాడదాం. పరలోక సంబంధమైన ఎక్కడైతే మనం ప్రభు హృదయంలో ఎక్కడ తప్పిపోయామో, ఆత్మలో ఎక్కడ దిగజారిపోయామో అవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుంటూ మనల్ని మనం పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ ఏమీ లేనివాడుగా జీవించిన ప్రభువుని మనకి మాదిరిగా తీసుకొని ఉన్నవాటితో తృప్తి చెందుతూ ఈ సంవత్సరాంతమున ప్రభు సన్నిధిలో పరిశీలన చేసుకొని ఆత్మీయ మేలు పొందుదాం. దేవుడు మన కొరకు ఈ మాటలు దీవించుగాక. వందనాలండి. వందనాలు సిస్టర్. వందనాలండి. చక్కటి వాక్యం. మరి పుట్టుక యేసయ్య పుట్టుక గురించి యెషయా 9వ అధ్యాయం 6వ వచనం నుంచి తీసుకొని మరి
చాలా ఎక్స్పీరియన్స్ తో సిస్టర్ చక్కగా మనకి వివరించారు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక ద్వారానే మనం కదా ఇయర్ రాయాలంటే, డేట్ ఆఫ్ బర్త్ మనం రాయాలంటే అది కంపల్సరీగా మనం యూజ్ చేస్తాం అనమాట. శకపురుషుడు ఆయన కదా, కాలాన్ని రెండుగా విభజించిన దేవుడు అని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. కాబట్టి మరి ఆయన ఎంత గొప్ప దేవుడు, మరి కన్యకకు పుట్టడం పరిశుద్ధాత్మ ద్వారా మరి అని మనం విన్నాము. ఆయన ఇప్పుడు ఈ క్రిస్మస్ అప్పుడు పుట్టిన బాలుడు కాదు ఆయన. ఆయన మరి 33 ఇయర్స్ మన మధ్యలో మరి ఇజ్రాయెల్ దేశంలో ఆయన సంచరించిన ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు ఆయన. చనిపోయిన వాడు కాదు మన దేవుడు. ఆయన సమాధి ఖాళీగా ఉంటున్నది. అయితే నిన్న మొన్న దేవుడు అంటున్నారు కానీ కాదు, ఆయన ఆది ఎందు ఉన్నవాడు కదా. ఆది కారణంలో మనకు చెప్పబడిన వాక్యమైన దేవుడు, మరి తండ్రి అయిన దేవుడు, మరి ఇజ్రాయెల్ని నడిపించిన, మోషే ద్వారా నడిపించిన దేవుడు, నేటి కూడా వాళ్ళకు సహాయకరంగా ఉన్న దేవుడు అన్నమాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. మరి తిరిగి అంతేకాదు కానీ యుగ పురుషుడు ఆయన, అంతేకాదు కానీ మరలా సదాకాలం ఉండే దేవుడు, మరలా ఆయన రానయ్యుంటున్న దేవుడు, సజీవుడైన దేవుడు, మరి గొప్ప దేవుడు. అట్లాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కదా. దేవునికి వందనస్తులము. మనం ఏ పాటి వారము అయినా మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మనకిచ్చిన సంతోషము, సమాధానమును బట్టి ఆయనకు వందనస్తులము. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఎన్నో పేర్లు కదా కలిగిన దేవుడు మన దేవుడు. ఇంత గొప్ప దేవుడు. మరి క్రిస్మస్ సీజన్ ఎంతో సంతోషిస్తున్నారు. మంచిదే ఆయన జన్మం గురించి. కానీ అయితే ఆయన్ను మొదటిగా ఆరాధించాలి, స్తుతించాలి. అది మెయిన్ అన్నమాట. అంతేకాని మరి మిగతావన్నీ చేయొచ్చు, శారీరకానికి అవసరమైన గుడ్డలు కానీ తిండి కానీ చేసుకోవచ్చు. కానీ మొదటి